ఈరోజు నేను మీకు 3rd March 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ కరెంట్ అఫైర్ ఈస్ ఇండియా ర్యాంక్స్ 120 on 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్టెడ్ యాజ్ 2030 ఎజెండా. ఇండియా ఓవరాల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్కోర్ వాస్ 66 out of 100. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటంటే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు. అంటే ఇండియాలోని ఏవైతే అభివృద్ధి ఏదైతే చేద్దాం అనుకుంటుందో దానికి ఒక లక్ష్యాలు అనేది పెట్టుకోవడం జరిగింది. 2030 అనేది ఎజెండాగా ఈ లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. ఏంటి ఆ లక్ష్యాలు అంటే సమ్ ఆఫ్ దీస్ గోల్స్ ఆర్ దేర్ షుడ్ బి నో పోవర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్, వెల్-బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్, శానిటైజేషన్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్, ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రీ అండ్ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇలాంటి ఒక 17 గోల్స్ని ఒక సుస్థిర అభివృద్ధి గోల్స్గా ఇండియా పెట్టుకోవడం జరిగింది. అలాంటి అభివృద్ధిలో ర్యాంక్స్ అనేవి ఇస్తే వరల్డ్ వైడ్గా ఇండియాకి 120 ర్యాంక్ వచ్చింది. ప్రీవియస్లీ దాని ర్యాంక్ 117 ఉండేది ఇండియా, బట్ అది 120కి పడిపోవడం జరిగింది ఇన్ 2022. సో దట్ వాజ్ అ న్యూస్ రీసెంట్లీ రిలీజ్డ్. అండ్ ద సౌత్ ఏషియన్ కంట్రీస్ అహెడ్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా కన్నా ముందు ర్యాంక్స్లో ఉన్న సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఏంటంటే భూటాన్ ర్యాంక్డ్ 75, శ్రీలంక ర్యాంక్డ్ 87, నేపాల్ ర్యాంక్డ్ 96 అండ్ బంగ్లాదేశ్ ఈజ్ 109. పాకిస్తాన్ మన తర్వాతే ఉంది, దట్ ఈస్ 129. అకార్డింగ్ టు ద సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 released by the Union Environment Minister Bhupendra Yadav, India rank dropped primarily because of major challenges in 11 sustainable development goals including zero hunger, good health and well-being, gender equality and sustainable cities and communities. సో ఒక 11 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోని మేజర్ ఛాలెంజెస్ని మీట్ అవ్వలేకపోయిన కారణంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇండియా ర్యాంక్ 117 నుంచి 120కి పడిపోవడం జరిగింది. సో రీసెంట్గా మీకు అడిగే ఎగ్జామ్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే యూ షుడ్ రిమెంబర్ ఇట్ యాజ్ 120. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. అస్సాం గవర్నమెంట్ డిక్లేర్డ్ ద ఎంటైర్ స్టేట్ యాజ్ డిస్టర్బ్డ్ ఏరియా. మరొకసారి అస్సాం గవర్నమెంట్ ఎంటైర్ అస్సాం స్టేట్ని డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. సో 1952లోని నాగా నేషనల్ కౌన్సిల్ ఏం చేసిందంటే బాయ్కాటెడ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ 1952. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ ఆఫీసెస్ అన్నీ కూడా నాగాల్యాండ్ సంబంధించిన నాగా నేషనల్ కౌన్సిల్ అనేది బాయ్కాట్ చేసింది. ఎప్పుడైతే సిచ్యువేషన్ వర్స్ట్ అయిందో అప్పుడు స్టేట్ గవర్నమెంట్ అస్సాం రైఫిల్స్ని నాగాల్యాండ్ హిల్స్లోని డిప్లాయ్ చేసింది. అప్పుడు అస్సాం డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ అనేది ఒకటి రైజ్ చేయడం జరిగింది. అలాంటి అస్సాం డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ మళ్ళా అది క్లోజ్ చేసి దాని బదులుగా అస్సాం ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 అనేది ఎనాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అస్సాం గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ అయితే లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసిన తర్వాత మరొకసారి ఈ అస్సాం ఫోర్స్డ్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 అనేది రెన్యువల్ చేయడానికి ఒక 6 more months రెన్యువల్ చేయడానికి అస్సాం స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అస్సాం గవర్నమెంట్ కూడా డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేట్స్ నాన్ ముదల్వన్ స్కీమ్ ఫర్ స్టూడెంట్స్. నాన్ ముదల్వన్ స్కీమ్ అంటే నేను ముందుంటాను, నేను నెంబర్ 1గా ఉంటాను అనే ఒక నినాదంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అన్నది తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఆన్ ట్యూస్డే ఇనాగ్రేట్స్ నాన్ ముదల్వన్ స్కీమ్ విచ్ ఎయిమ్స్ టు ఎక్విప్ అబౌట్ 10 lakhs youth across the state annually with skills that will help them realize their talent for the benefit of the country. He also launched a new portal for the scheme, nanmudalvan.tnsschools.government.in. ఈ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటంటే ద స్కీమ్ ఎయిమ్స్ టు ఐడెంటిఫై, ట్రైన్ అండ్ ఆఫర్ కెరీర్ అండ్ అకాడమిక్ గైడెన్స్ టు టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇన్ ద గవర్నమెంట్ రన్ అండ్ స్టేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ స్టేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కానీ చదువుతూ ఉంటారో అలా ఆ చదువుతున్న టాలెంటెడ్ స్టూడెంట్స్కి
వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి కెరియర్లో మంచి గ్రోత్ అనేది వచ్చేటట్టుగా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి స్కీమ్ని తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరంటే నాన్ ముదల్వన్. అదొక స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. జిఎస్టీ కలెక్షన్స్ ఇన్ ఫిబ్రవరి స్టాండ్స్ ఎట్ 1.3 lakhs crores. మనం ప్రతి ఐటెం మీద జిఎస్టీ కడుతుంటాం కదా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఆ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్ ఫిబ్రవరి మంత్కి గాను 1.30 lakh crores వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది గవర్నమెంట్. అలాగే జనవరిలో అయితే అది 1.38 lakhs crores, ఇప్పుడు 1.30 lakhs crores అనేది ఈ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ప్రతి మంత్ కూడా జిఎస్టీ రెవెన్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీగా ఇది డివైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఐటెం మీద ఈ ట్యాక్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి ట్యాక్సెస్ ఎవ్రీ మంత్ ఎంత వచ్చిందో అదొక రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి మంత్కి గాను జిఎస్టీ కలెక్షన్స్ అనేవి 1.30 lakhs crores అని చెప్పేసి చెప్పడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. CDSL becomes first depository to register more than 60 million DMAT accounts. CDSL అంటే Central Depository Services India announced that it is now has more than 6 crores of DMAT accounts ఉన్నాయి. మోర్ దాన్ 6 crores ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి సిడిఎస్ఎల్లో చెప్పడం జరిగింది. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ అకౌంట్ దట్ కెన్ బి యూజ్డ్ టు కీప్ ఆన్లైన్ కాపీస్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ షేర్స్. ఆన్లైన్లో మన సెక్యూరిటీస్ కానీ షేర్స్ కానీ కొనాలనుకున్నప్పుడు మనం డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం. అలాంటి డీమ్యాట్ అకౌంట్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ వాళ్ళ దగ్గర 6 crores ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ వాళ్ళ సంస్థ ద్వారా ఓపెన్ చేయబడ్డాయి అని చెప్పేసి రీసెంట్గా చెప్పడం జరిగింది. Moving on to the next news. Google and Mighty to train 100 Indian startups under AppScale Academy program. The Mighty Startup Hub and initiative of the Ministry of Electronics and the Information Technology. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన స్టార్టప్ హబ్ అండ్ గూగుల్ రెండూ కలిసి ఒక 100 ఇండియన్ స్టార్టప్స్కి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ కోసం ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఏ విధంగా ఎవరికి ట్రైనింగ్ ఇస్తారంటే ఎర్లీ అండ్ మిడిల్ స్టేజ్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని హై క్వాలిటీ యాప్స్ బిల్డ్ చేయడంలోనూ అండ్ గేమ్స్ ఫర్ ద గ్లోబల్ ఆడియన్స్కి ప్రిపేర్ చేయడంలోనూ ఈ స్టార్టప్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీస్ 100 స్టార్టప్స్ వేర్ చూజన్ ఫ్రమ్ ఓవర్ 400 అప్లికేషన్స్ ఫాలోయింగ్ యాజ్ ఇన్ డెప్త్ సెలక్షన్ ప్రాసెస్. దానికోసం ఎప్పుడైతే అప్లికేషన్స్ కావాలి అని చెప్పారో 400 అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది ట్రైనింగ్ ఇమ్మని చెప్పి. అందులో ఒక 100 స్టార్టప్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఎవరెవరు ట్రైనింగ్ ఇస్తారు అంటే గూగుల్ అండ్ మైటీ టు ట్రైన్ 100 ఇండియన్ స్టార్టప్స్ అండర్ యాప్స్కేల్ అకాడమీ ప్రోగ్రామ్. 100 స్టార్టప్ కంపెనీస్కి హై క్వాలిటీ యాప్స్ని బిల్డ్ చేయడంలోనూ అండ్ గేమ్స్ని బిల్డ్ చేయడంలోనూ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. Moving on to the next news. According to Knight Frank report, India ranks 3rd in billionaire population globally. Billionaire population ఎవరైతే ఉన్నారో అన్ని కంట్రీస్లోనూ సర్వే చేయగా ఇండియాకి 3rd ర్యాంక్ వచ్చిందని చెప్పేసి నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 3rd ఇన్ టర్మ్స్ ఆఫ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనీర్స్ పాపులేషన్ గ్లోబల్ ఇన్ 2021 యాజ్ పర్ నైట్ ఫ్రాంక్స్ లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ద వెల్త్ రిపోర్ట్ 2022. మరి బిలియనీర్స్ 2021 లిస్ట్లోని టాప్లో ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ 748 billionaires and the next place goes to China 554 billionaires and third place goes to India 145 billionaires as per ఎవర్ రిపోర్ట్ ఇది? నైట్ ఫ్రాంక్ రిపోర్ట్. నైట్ ఫ్రాంక్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వరల్డ్ మొత్తంలో కన్సిడర్ చేస్తే బిలియనీర్స్ ఇండియాలో 3rd ప్లేస్లో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Indian Air Force to conduct exercise వాయు శక్తి at Pokhran Range, రాజస్థాన్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయు శక్తి అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకుంది. ఎప్పుడు ఇది కండక్ట్ చేస్తారంటే March 7th కండక్ట్ చేస్తారు. ఎక్కడ అంటే
జైసల్మేర్ రాజస్థాన్, పోఖరణ్ రేంజ్ ఇన్ జైసల్మేర్ రాజస్థాన్లో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పిఎం నరేంద్ర మోడీ విల్ బి ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. A total of 148 aircrafts of Indian Air Force will participate in this exercise. ఆ ఎక్సర్సైజ్లో 148 ఎయిర్క్రాఫ్ట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. రఫాలే ఎయిర్క్రాఫ్ట్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది ఫస్ట్ టైమ్. ఎక్సర్సైజ్ వాయు శక్తి ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 years. సో ద లేటెస్ట్ వాయు శక్తి ఎక్సర్సైజ్ టుక్స్ ప్లేస్ ఇన్ 2019. వాయు శక్తి అని చెప్పేసి ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇక్కడ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందించబోతున్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఇందులోని తమ శక్తిని నిరూపించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంటాయి. అలా 148 ఎయిర్ క్రాఫ్ట్స్ ఈసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేయబోతుంది. అందులో రఫాలే ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇందులో ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్లో చోటు చేసుకోవడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇంట్రెస్టింగ్ న్యూస్. వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ శాంక్షన్స్ రష్యా అండ్ బెలారస్. వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ రీసెంట్గా మన న్యూస్లో విన్నాం కదండి. క్రీడా సంస్థలు ఏవైతే ఉన్నాయో రష్యాని బెలారస్ని బ్యాన్ చేసినట్టుగా ఆంక్షలను జారీ చేయడం జరిగింది. అలాగే వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ కూడా టుడే అగ్రీ టు ఇంపోజ్ శాంక్షన్స్ అగైన్స్ట్ మెంబర్ ఫెడరేషన్స్ ఆఫ్ రష్యా అండ్ బెలారస్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ యొక్క ఇన్వేషన్లో కారణంగా వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వాళ్ళు రష్యా అండ్ బెలారస్ మీద ఆంక్షలు విధించడం జరిగింది. దట్ దే ఆర్ గోయింగ్ టు ఇంపోజ్ శాంక్షన్స్ అగైన్స్ట్ అథ్లెటిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ రష్యా యాజ్ వెల్ యాజ్ బెలారస్. So, all athletic supports personnel and officials from Russia and Belarus will be excluded from all World Athletic Series events and in future with the immediate effect. ఏవైతే వరల్డ్ అథ్లెటిక్ సిరీస్ జరగబోతున్నాయో అలాంటి వరల్డ్ అథ్లెటిక్ సిరీస్ అన్నిట్లోనూ కూడా రష్యాని బెలారస్ని ఎక్స్క్లూడ్ చేసినట్టు ఇమీడియట్ ఎఫెక్ట్గా ప్రకటించడం జరిగింది. ఎందుకని వాళ్ళని బాయ్కాట్ చేశారు అని చెప్పేసి అంటే బికాస్ రష్యా ఉక్రెయిన్ యొక్క వార్ కారణంగా ఆ రష్యన్ అథ్లెటిక్స్ని అలాగే సపోర్ట్ చేస్తున్నందుకు బెలారస్ అథ్లెటిక్స్ని కూడా వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ బ్యాన్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. NASA launches next generation GOES-T satellite to track hazardous weather. NASA, US space agency NASA సక్సెస్ఫుల్లీ లాంచ్ చేసింది ద థర్డ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ 4th నెక్స్ట్ జనరేషన్ వెదర్ శాటిలైట్. దాని పేరు ఏంటంటే జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్, GOES, జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్ ఫ్రమ్ కేప్ కానివల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ ఫ్లోరిడా నుండి ఈ శాటిలైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ శాటిలైట్ ఏం చేస్తుందంటే ఫోర్కాస్ట్ చేస్తుంది వెదర్ని, అలాగే డేంజరస్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ హెమిస్ఫియర్కి సంబంధించిన డేంజరస్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని ఈ శాటిలైట్ అబ్జర్వ్ చేసి ఆ యొక్క సందేశాన్ని జారీ చేయడం జరుగుతుంది. ఇంతకీ ఎవరు లాంచ్ చేశారంటే నాసా లాంచ్ చేసింది. ఆ నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ పేరేంటంటే GOES-T శాటిలైట్. ఇది ఏంటి ఫోకస్ చేస్తుంది అంటే వెదర్ ఫోకస్ చేస్తుంది. ఎక్కడ అంటే వెస్టర్న్ హెమిస్ఫియర్లో. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇండియన్ షూటర్ సౌరభ్ చౌదరి విన్స్ 10 meters air pistol gold at ISSF World Cup. Indian shooter Saurabh Chowdhury has won the gold medal in men's 10 meters air pistol event at the ongoing 2022 International Shooting Sport Federation World Cup in Cairo, Egypt. ఈజిప్ట్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్లో ఇండియన్ షూటర్ సౌరభ్ చౌదరి గారు 10 meters ఎయిర్ పిస్టల్ గోల్డ్ గెలుచుకోవడం జరిగింది. సో మీకు రేపొద్దున ఎగ్జామ్స్లో సౌరభ్ చౌదరి ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే యూ షుడ్ రిమెంబర్ దట్ హీ ఈజ్ అన్ ఇండియన్ షూటర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2022 అబ్జర్వ్డ్ ఆన్ 3rd March. 3rd Marchన వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కింద ప్రకటించడం జరిగింది. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ March 3rd టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద వరల్డ్స్ వైల్డ్ ఫ్లోరా అండ్ fauna. The day also reminds us the need of fight against wildlife crime and human induced reduction of species causing various wide range economic and environmental impacts. ఏవైతే వైల్డ్ లైఫ్ని హింసించడం ద్వారా కానీ హ్యూమన్ ఇండ్యూస్డ్ రిడక్షన్ ఆఫ్ స్పీసెస్ వల్ల కారణం కానీ వైల్డ్ లైఫ్ ఏదైతే అంతరించిపోతుందో దానికంటూ ఒక డే అనేది పెట్టి అది వాటి యొక్క ఇంపార్టెన్స్ని చెప్తూ వాటిని ఎలా కన్జర్వ్ చేసుకోవాలో మాట్లాడుకుంటూ ఏవైనా ఒక ఇనిషియేటివ్స్ తీసుకుంటూ చర్చించడానికి ఒక డే అనేది పెట్టడం జరిగింది.
అలాంటి డే ఎప్పుడు పెట్టారంటే ఇట్ ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ 3rd March. ఏంటి ఆ డే అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2022 అబ్జర్వ్డ్ ఆన్ 3rd March. మరి ఇక్కడ వరల్డ్ లైఫ్ డే థీమ్ ఏంటంటే రికవరింగ్ కీ స్పీసెస్ ఫర్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. ఎకోసిస్టమ్ రీస్టోర్ చేయడానికి కీ స్పీసీస్ని మళ్ళీ రికవర్ చేయాలి అనే ఒక థీమ్తో ఈ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. వరల్డ్ హియరింగ్ డే అబ్జర్వ్డ్ గ్లోబలీ ఆన్ 3rd March by World Health Organization. World Hearing Day is held on 3rd March every year by World Health Organization. The day aims to raise awareness on how to prevent deafness and hearing loss and promote ear and hearing care across the world. ఈ డెఫ్నెస్ అంటే ఈ చెవిడు అది ఎలా ఉంటుందో అలాగే హియరింగ్ లాస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, అలాగే హియరింగ్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి అక్రాస్ ద వరల్డ్ అనేది చెప్పినట్టుగా వరల్డ్ హియరింగ్ డే అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 3rd March ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్ హియరింగ్ డే గ్లోబల్లీ. సో వరల్డ్ హియరింగ్ డే థీమ్ ఏంటంటే టు హియర్ ఫర్ లైఫ్, లిజన్ విత్ కేర్, will focus on the importance and means of hearing loss prevention through safe listening. So this is about the 3rd March 2022 current affairs. Hope you like it. Thank you.